హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మా లంచ్‌కి యాక్చువల్‌గా వంకాయతో 2 రెసిపీస్ చేశానండి. ఆ 2 రెసిపీస్ కూడా మీతో నేనిప్పుడు షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ వంకాయి పచ్చి పులుసు అయితే ఈ సమ్మర్‌లో చాలా అంటే చాలా మంచిది. మాకిక్కడ లండన్‌లో చాలా హాట్‌గా ఉందండి. హాట్ వెదర్ మాట. సో, నేను ఈరోజు వంకాయ పచ్చి పులుసు చేశాను. అదే కొంచెం నేను సెపరేట్ చేసి ఆ వంకాయ గుజ్జుని దాంతో పాటు వంకాయ పచ్చడి కూడా చేశాను. ఆ 2 రెసిపీస్ మీకిప్పుడు నేను చూపిస్తాను. చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేసేయండి. ఓకేనా? ఇది ఏంటంటే చింతపండు గుజ్జు నేను తీసి పెట్టేసుకున్నాను. పల్పంతా అంటే తీసి పెట్టేసుకున్నాను. ఆ గింజలు అన్నీ తీసేసి దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మన వంకాయ గుజ్జు ఉంటుంది కదా! ఆ వంకాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఇంకా తొక్కలతో కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అది మనకి ఎలాగో మనం కాల్చినప్పుడు ఉడికిపోతుంది కాబట్టి ఆ తొక్కలు వేసినా మనకి ఏమీ కాదు యాక్చువల్‌గా. గుజ్జు వేసేసిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసి చక్కగా మనం అంతటిని మంచిగా కలుపుకోవాలి యాక్చువల్‌గా. హ్మ్. ఈ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదన్నమాట. ఆ తర్వాత మనం తాలింపు వేయాలన్నమాట దీనిలో. ఈ తా దీనిలో ఏంటంటే మనకి చింతపండు వేస్తాం కాబట్టి, ఆ చింతపండు పులుపుకి తగ్గట్టుగా మనం షుగర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు షుగర్ అక్కర్లేదు అనుకుంటే గనక చింతపండు గుజ్జుని అంత థిక్‌గా తీసుకోకుండా కొంచెం కొంచెం పల్చగా తీసుకుంటే మీకు ఆ షుగర్ లేకపోయినా సరే మీకు కరెక్ట్‌గా సరిపోతుంది పులుపు. బట్ షుగర్ వేస్తే ఆ బ్యాలెన్స్ అవుతుంది మాట. ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. తిన్నప్పుడు చాలా మనకి పుల్లగా లేకుండా చాలా బావుంటుందనమాట. కొంచెం గుజ్జుని నేను పక్కన పెట్టాను పచ్చడి కోసం. ఇన్‌స్టెంట్ అండి. మనం చక్కగా ఈ 2 రెసిపీస్ మనం ఒక హాఫ్ అన్ అవర్‌లో చేసేసుకోవచ్చనమాట. ఈ ఈ 2 రెసిపీస్ అంటే మనకిప్పుడు టైం లేదనుకోండి, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఇలా గుజ్జంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. యాక్చువల్‌గా ఏంటంటే మన చేత్తో చక్కగా మనం ఈ పులుసులో అంటే అలాగా గుజ్జుని స్క్వాష్ చేస్తూ కలిపామంటే ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుందనమాట. ఇప్పుడు ఈ గుజ్జుతో మనం ఏం చేద్దామంటే పచ్చడి చేసుకుందాము. ఈ పచ్చడికి ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా దంచుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు దంచుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయలని ఆ గుజ్జులో వేసేసేయాలన్నమాట. వేసిన తర్వాత చూసారు కదా! ఉప్పు, కారం కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం నెయ్యి ఉంటుంది కదండీ! ఈ నెయ్యి ఉంటుంది కదా! ఈ నెయ్యిని ఏంటంటే కొంచెం మంచిగా మనం కరిగిపెట్టుకొని ఇంకా ఇక్కడేంటంటే మాకు యూకేలో వెదర్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అది నెయ్యి ఎప్పుడు కూడా గడ్డ కట్టేస్తుంది. సో, నేను వేడి చేస్తున్నాననమాట. ఈ నెయ్యిని చక్కగా ఇలా కాచి ఆ నెయ్యిని మనం ఆ వంకాయ పచ్చడిలో యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది మీకు. ఈ కారం, ఉప్పు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత కారం కావాలి, ఎంత ఉప్పు కావాలి అనేది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. నేను కంప్లీట్‌గా నెయ్యి చక్కగా ఒక 2, 3 స్పూన్స్ యాడ్ చేసి చేత్తో స్క్వాష్ చేస్తున్నాను. ఎప్పుడు మన చేతితో చక్కగా మనం కలిపామంటే గనక అండి, అసలు ఆ ఫ్లేవర్స్ అసలు చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. టేస్ట్ వేరుగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనము హ్యాండ్‌ని యూజ్ చేస్తే అది మంచిగా ఇదవుతుందన్నమాట. నార్మల్‌గా మనం మిక్సీలో వేస్తే అంత బావుండదు. హ్యాండ్‌తోని ఇలా స్క్వాష్ చేస్తే చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా 2 రెసిపీస్ ఒకే ఒక్క వంకాయతో నేను ఈరోజు 2 రెసిపీస్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక నా ఛానల్‌లో ఇంకా చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయండి. మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయి మీరు ట్రై చేసి మీ పిక్స్ కూడా నాకు సెండ్ చేయండి. చూడండి ఎలాగా అసలు
ఎంత మంచిగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్‌గా చట్నీ నేను చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోయింది యాక్చువల్‌గా. నేను వెంటనే రైస్ పెట్టుకొని ఇలా ట్రై చేశాననమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. నేను ఇప్పుడు అంటే ఆ రోజు ఈవినింగ్ బాగా ఎండగా ఉంది యాక్చువల్‌గా. ఇలా పార్క్‌కెళ్ళామనమాట. ఈ పార్క్‌లో Wait, ఆహ్, wait, wait, don't ఈ disturb హన్సీ, them. తేజస్వి చూడండి ఎలా స్పెండ్ చేస్తున్నారో టైంని. ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను యాక్చువల్‌గా. ఈ డక్స్ చూసారు కదా! ఒక దాని వెంట ఒకటి అంటే చూసారు కదా! న్యాచురల్‌గా బ్యూటిఫుల్‌గా ఉంది యాక్చువల్‌గా సీన్ చూస్తుంటేనే. హన్సీ, తేజస్వి కూడా కొంచెం సేపు అలా అలా స్పెండ్ చేశారు. మళ్ళీ మేము Say ఇంటికొచ్చేసామనమాట bye bye to them. ఈవినింగ్. Say bye చూసి bye. మీరు కూడా చిన్న క్లిప్‌ని అంటే అది ఏమీ లేదు. చిన్న క్లిప్ ఊరికే యాడ్ చేశాను. యాడ్ చేయాలనిపించి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. థ్యాంక్ యూ.